హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 19th వీడియో మన సెకండ్ సిరీస్లో 19th వీడియో వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఈ వీడియోలో మనము ఒక 2 బేసిక్ ప్రాబ్లమ్స్ని చూద్దాం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్కి సంబంధించినవి. సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాం. సో క్వశ్చన్లో మనకేమి ఇచ్చిందంటే ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 2x² + y² - 4x + 4y = 0 వెన్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -1, 2. సో మనము సొల్యూషన్లోకి ప్రొసీడ్ అయ్యే ముందు క్వశ్చన్ని అర్థం చేసుకునే ముందు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇదే నా ఫస్ట్ వీడియో చూస్తుండొచ్చు. ఓకే, వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఒక 2 minutesలో మీకు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంది దాని మీద చిన్నగా మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తా. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక యాక్సిస్ తీసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ యాక్సిస్, కోఆర్డినేట్ యాక్సిస్. మనకు కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఐడియా ఉంది కదా, XY యాక్సిస్ రెండింటిని కలిపితే మనం కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. సో ఈ బ్లాక్ కలర్లో గీసుకున్నది ఏదైతుందో ఆ యాక్సిస్ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు నేను ఈ యాక్సిస్ని ఏం చేస్తున్నా అంటే ఈ యాక్సిస్ని నేను ఒక వేరే పొజిషన్కి షిఫ్ట్ చేస్తున్నా. ఓకే, వేరే పొజిషన్కి షిఫ్ట్ చేయడం అంటే ఏంది, నార్మల్గా యాక్సిస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఆ యాక్సిస్ని ఎట్లా మనం ఇక్కడ ఉందని డిఫైన్ చేస్తాం, దాని ఆరిజిన్ని బేస్ చేసుకొని. సో ముందు ఈ యాక్సిస్ యొక్క ఆరిజిన్ లొకేషన్ ఏముంది, 0, 0 కదా. ఎప్పుడైతే మనం దాన్ని షిఫ్ట్ చేసినామో ఆ యాక్సిస్ యొక్క ఆరిజిన్ లొకేషన్ ఏమైంది, H, K. సో ఎప్పుడైతే ఒక ఆరిజిన్ని మనము షిఫ్ట్ చేస్తామో ఒక డిఫరెంట్ లొకేషన్కి అప్పుడు ఆరిజిన్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ 0, 0 ఉండే, షిఫ్ట్ చేసిన తర్వాత ఆరిజిన్ లొకేషన్ ఏమైంది, H, K. సో ఈ ఏదైతే బ్లాక్ కలర్లో ఉందో దాన్ని ఒరిజినల్ యాక్సిస్ అంటాం మనం. ఓకే, ఏదైతే మనం షిఫ్ట్ చేసినామో చూడండి దాన్ని ఏమంటాం అంటే మనం న్యూ యాక్సిస్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనము డిఫరెంట్ పొజిషన్కి షిఫ్ట్ చేస్తున్నామో అప్పుడు ఏం చేంజ్ అవుతుంది మీరు గమనించండి, ఆరిజిన్ అనేది చేంజ్ అవుతుందా లేదా. ముందు 0, 0 ఉండే, తర్వాత H, K అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే యాక్సిస్ని షిఫ్ట్ చేస్తామో ఆ యాక్సిస్ని అదే డైరెక్షన్లో తీసుకుంటాము. ఇప్పుడు ఇది స్ట్రైట్ ఉంది కాబట్టి ఈ ఏదైతే షిఫ్ట్ చేసిన యాక్సిస్ ఉందో అది కూడా స్ట్రైటే ఉంటుంది. సపోజ్ ఇది ఇట్లా కర్వ్డ్ ఉందనుకో, ఈ యాక్సిస్ కూడా కర్వ్డే ఉంటుంది. సో డైరెక్షన్ మాత్రం మారదు. ఇది స్ట్రైట్ ఉంది కాబట్టి ఇది స్ట్రైట్ ఉంది, ఇది కర్వ్డ్ అయితే లేదు కదా ఇట్లా వంకరగా. సో ఇది స్ట్రైట్ ఉంది, ఇది మార్కర్ అనుకోండి యాక్సిస్, ఇది స్ట్రైట్ ఉంది, ఇది కూడా స్ట్రైట్ ఉంది, ఇట్లా కర్వ్డ్ అయితే లేదు కదా యాక్సిస్. సో క్లియర్గా అర్థమైంది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏందో. షిఫ్టింగ్ ఆఫ్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్లేషన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఒరిజినల్ యాక్సిస్ ఉందా, ఒరిజినల్ యాక్సిస్లో నేను ఒక పాయింట్ P, X, Y తీసుకున్నా. ఓకే, నార్మల్గా నేను కోఆర్డినేట్ యాక్సిస్లో మనం పాయింట్ తీసుకుంటాం కదా, 1, 2, 2, 3. అట్లా నేను ఈ యాక్సిస్కి P, X, Y తీసుకున్నా. అయితే ఇప్పుడు ఇదే P, X, Y ఈ యాక్సిస్లో ఏమవుతుంది, X, Y అవుతుందా, కాదు. ఎప్పుడైతే మనకి యాక్సిస్ అనేది షిఫ్ట్ అవుతుందో అప్పుడు ఈ పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎట్లయితే ఆరిజిన్ దాని లొకేషన్ చేంజ్ అయిందో అట్లనే ఈ పాయింట్ కూడా దాని యొక్క లొకేషన్ని చేంజ్ చేస్తుంది. దేంట్లో, న్యూ యాక్సిస్లో. ఓల్డ్ యాక్సిస్లో పాయింట్ P, X, Y ఉంటుంది, కానీ న్యూ యాక్సిస్లో ఈ P, X, Y అనేది X, Y లెక్క ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో క్లియర్గా అర్థమైందా. సో ఇది వచ్చేసి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. ఏమంటారు బేసిక్స్, ఇందులో ఆరిజిన్ H, K అంటాము. ఓల్డ్ కోఆర్డినేట్స్ అంటే ఏంది, x, yని మనం ఏమంటాం అంటే ఒరిజినల్ యాక్సిస్ కోఆర్డినేట్స్ అంటాం. ఓకే, X, Yని మనము న్యూ యాక్స్ కోఆర్డినేట్స్ అంటాం. ఓకేనా, ఇది క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 2x² + y² - 4x + y = 0. మనల్ని ఏం కనుక్కోమంటుండు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనుకోమంటుండు. అంటే ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మ్డ్ అనగానే మనకు మైండ్లో ఏమొచ్చేసేయాలంటే మనకి మొత్తం దేనితో సంబంధం అంటే ఈ ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ తోటి సంబంధం ఉన్నదే మనల్ని కనుక్కోమంటుండు. ట్రాన్స్ఫార్మ్డ్ అనగానే ఈ ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏదో ఒకటి కనుక్కోమంటుండు. ఏం కనుక్కోమంటుండు, ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 2x² + y² - 4x + 4y = 0.
ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఈక్వేషన్ చూస్తే ఇందులో మనకి స్మాల్ ఎక్స్లో స్మాల్ వైలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది, ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతుందో అది ఒరిజినల్ యాక్సిస్ ఈక్వేషన్ అని అర్థం. ఎందుకంటే ఒరిజినల్ యాక్సిస్ యొక్క పాయింట్ ఏంది, పీ స్మాల్ ఎక్స్ కామా వై కదా. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ స్మాల్ ఎక్స్ కామా వై టర్మ్, స్మాల్ ఎక్స్ స్మాల్ వై టర్మ్స్లో ఉందంటే దాని అర్థం ఏంది, ఈ ఈక్వేషన్ వచ్చేసి ఒరిజినల్ యాక్సిస్ ఈక్వేషన్ అని అర్థం. సో ఇప్పుడు మనకి వాడు ఒరిజినల్ యాక్సిస్ ఇచ్చిండు, ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఒరిజినల్ ఈక్వేషన్ల నుంచి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. వెన్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -1,2 అంటే ఏమంటుండు, ఎప్పుడైతే యాక్సిస్ ఆరిజిన్ని షిఫ్ట్ చేసిందో -1,2కి అప్పుడు మనల్ని ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఓకే, మనకి మొత్తం మీద ఏమి ఇచ్చిండంటే h, k ఇచ్చిండు అండ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటుండు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. సో ఎట్లా అనుకుంటాము, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్కి సంబంధించిన ఫార్ములా ఏంది, స్మాల్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మనకి ఇచ్చిన వాల్యూ ఏంది h, k -1,2. సో ఎక్స్ ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్, హెచ్ ప్లస్లో ఏముంది -1, స్మాల్ వై ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే ప్లస్లో ఏముంది 2. సో స్మాల్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ -1, స్మాల్ వై ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ 2. సో మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి ఏం కనుక్కోమని, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు అనుకోండి, మనం ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలు ఉన్నాయా చూడండి, స్మాల్ ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, క్యాపిటల్ ఎక్స్ -1 పెట్టుకోవాలి. స్మాల్ వై ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, క్యాపిటల్ వై ప్లస్ 2 పెట్టుకోవాలి. అర్థమైందా, ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఉందో ఈ ఈక్వేషన్లో, వాటిల్లో స్మాల్ ఎక్స్ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ -1, స్మాల్ వై ప్లేస్లో క్యాపిటల్ వై ప్లస్ 2. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంది, 2x² + y² - 4x + 4y = 0. సో ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకుంటా, క్యాపిటల్ ఎక్స్ -1. సో 2 × క్యాపిటల్ ఎక్స్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ y² క్యాపిటల్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ -4x -4 ఇంటూ ఎక్స్ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ -1 ప్లస్ 4y అంటే 4 ఇంటూ క్యాపిటల్ వై ప్లస్ 2 ఇది ఈక్వల్స్ టు 0. 2 ఇంటూ ఎక్స్ -1 హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ 1 - 2x ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే y² ప్లస్ 4 ప్లస్ ఓకే ప్లస్ 4y ప్లస్ 4y -4 ఇంటూ ఎక్స్ ఎంత, -4x మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ 4 ఇంటూ 1 is 4, 4 ఇంటూ y 4y, 4 ఇంటూ 2 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 ఇంటూ ఇప్పుడు 2తో మల్టిప్లై అండి, టోటల్గా ఇది 2x² ప్లస్ 2 ఇంటూ 1 2, 2 ఇంటూ -2x -4x ప్లస్ y² ప్లస్ 4 ప్లస్ 4y -4x ప్లస్ 4 ప్లస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొత్తం సాల్వ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆర్గనైజ్డ్గా రాసుకోవాలి. ఆర్గనైజ్డ్గా రాసుకోవడం అంటే ఏంది, ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్స్ ఏమున్నాయి మనకి, స్క్వేర్లే ఉన్నాయి. సో స్క్వేర్ రాసేసేయండి, 2x², ఇంకెక్కడైనా x² టర్మ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని సాల్వ్ చేయండి, లేవు. సో 2x² ప్లస్ నెక్స్ట్ ఏముంది y² టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. సో ప్లస్ y². నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్స్ ఏంది, పవర్ 1v. సో చూడండి -4x -8x తర్వాత y టర్మ్స్ ప్లస్ 4y ప్లస్ 8y. తర్వాత ఏముంది ఇంకా జస్ట్ కాన్స్టెంట్స్ +2 +4 +6 +4 +10 +8 +18. సో +18 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మీరు చూసుకున్నట్టయితే ముందు ఎట్లుంది ఈక్వేషన్, స్మాల్ ఎక్స్ స్మాల్ వై టర్మ్స్లో ఉంది. వన్స్ మనము ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ఫార్ములా యూజ్ చేసి చూడండి, స్మాల్ ఎక్స్లో మనము ఈ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై టర్మ్స్లో ఉన్న టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేసుకొని లాస్ట్కి ఈక్వేషన్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై టర్మ్స్లో తెచ్చుకున్నాం. చాలా సింపుల్. సో క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా, మనకి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఇచ్చింది అనుకోండి, దాన్ని స్మాల్ ఎక్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్లో స్మాల్ ఎక్స్ ఇచ్చిందంటే డెఫినెట్గా దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, అదే ఉంటుంది క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఇంకా అర్థమైపోతుంది. ఇఫ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఈస్ x² plus capital X² plus 3 capital X capital Y minus 2 capital Y² plus 17 capital X minus 7 capital Y minus 11 is equals to 0. When the axis is translated to 2, 3, find the original equation of the curve. So దీనికి ఇది క్వైట్ ఆపోజిట్ అని అర్థం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చిండు.
అండ్ మనల్ని ఏం కనుక్కోమంటుండు, ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు, కానీ మనల్ని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. క్వైట్ ఆపోజిట్, ఓకేనా. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి, వెన్ ద యాక్సిస్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ టు 2,3 అంటే దాని అర్థం ఏంటి, యాక్సిస్ అనేది ట్రాన్స్లేట్ అంటే ఏంటి చెప్పిన కదా, షిఫ్ట్ చేయడం. సో యాక్సిస్ అనేది ఎక్కడ ఏ పాయింట్కి షిఫ్ట్ చేసిర్రు, 2,3 అంటే ఏంది, ఆరిజిన్ని 0,0 నుంచి 2,3కి షిఫ్ట్ చేసిర్రు అని అర్థం. సో ఆరిజిన్ 2,3కి షిఫ్ట్ చేసారు అండ్ మనకి ఒరిజినల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చారు, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై టర్మ్స్లో ఉన్నది. మనం ఏం కనుక్కోవాలంటే ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏ టర్మ్స్లో ఉంటుందో దానికి ఆపోజిట్ ఏముంటుంది, స్మాల్ ఎక్స్ స్మాల్ వై. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఏంటంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై కనుక్కోవాలి. సో ఏంది, స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో హెచ్ కామా కే ఇంత 2,3, ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ 2, వై ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ 3. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ కూడా క్యాపిటల్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, క్యాపిటల్ వై వాల్యూ కనుక్కోవాలి. అట్లా ఎట్లా కనుక్కుంటాము, ఈ 2 అటు పంపిస్తాం. సో స్మాల్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్, ఈ 3 అటు పంపిస్తాం, క్యాపిటల్ వై ఈక్వల్స్ టు వై మైనస్ 3. ఓకే, మనకి ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఉంది కాబట్టి ఈ ఫార్ములా నుంచి మనం క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూస్ కనుక్కొని ఆ రెండు వాల్యూస్ని మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడు మనకి ఏమున్నది, స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫార్ములా నుంచి గమనించినట్టయితే స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ కనుక్కున్నాం. అట్లా మీరు తెలివితో ఆలోచించండి. సో హెచ్ కామాకి 2, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 క్యాపిటల్ ఎక్స్ వై మైనస్ 2 క్యాపిటల్ వై స్క్వేర్ ప్లస్ 17 క్యాపిటల్ ఎక్స్ మైనస్ 7 క్యాపిటల్ వై మైనస్ 11 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3xy అంటే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 3 మైనస్ 2y క్యాపిటల్ వై స్క్వేర్ అంటే మైనస్ 2 ఇంటూ క్యాపిటల్ వై ఎంత ఉంది వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 17 క్యాపిటల్ ఎక్స్ అంటే 17 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఎంత ఎక్స్ మైనస్ 2 మైనస్ 7 ఇంటూ వై 7 ఇంటూ క్యాపిటల్ వై ఎంత వై మైనస్ 3 మైనస్ 7 ఇంటూ క్యాపిటల్ స్మాల్ వై మైనస్ 3 మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ 3ని ఎక్స్తో మల్టిప్లై అండి 3xని వైతో మల్టిప్లై అండి 3xy, తర్వాత 3ని ఎక్స్తో మల్టిప్లై అండి 3xని మైనస్ 3తో మల్టిప్లై అండి మైనస్ 9x. సిమిలర్గా 3ని మైనస్ 2తో మల్టిప్లై అండి మైనస్ 6 ఇంటూ వై మైనస్ 6y, మళ్ళీ 3ని మైనస్ 2తో మల్టిప్లై అండి తర్వాత మైనస్ 3 తోటి 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6 ఇంటూ మైనస్ 3 ప్లస్ 18. సో మైనస్ 2 ఇంటూ ఇది అయిపోయింది ఇక్కడ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ప్లస్ 17 ఇంటూ ఎక్స్ అంత 17x 17 ఇంటూ మైనస్ 2 ఇస్ నథింగ్ బట్ మైనస్ 34 మైనస్ 7 ఇంటూ వై ఇస్ నథింగ్ బట్ మైనస్ 7y మైనస్ 7 ఇంటూ మైనస్ 3 ప్లస్ 21 మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, ఇది జస్ట్ 2ని ఇక్కడ మల్టిప్లై చేసేసిన చూడండి ఈ టర్మ్కి. సో ఇది నేను చెప్పని అవసరం లేదు, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, వన్స్ ఈ 2ని నేను ఈ టోటల్ టర్మ్తో మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి సేమ్ దీని లెక్కనే హైయెస్ట్ పవర్ టర్మ్స్ ఏమున్నాయి చూసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఉంది వై స్క్వేర్ ఉంది, ఈ రెండు సపరేట్ రాసేసుకుందాం, వేరే టర్మ్స్ లేవు ఓన్లీ సింగిల్ టర్మ్స్ ఉన్నాయి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్. నెక్స్ట్ ఏంది 4x టర్మ్స్ మైనస్ 4x చూడండి మైనస్ 4x ప్లస్ 12y ఇంక ఎక్స్ ఎక్కడైనా ఉందా చూడండి మైనస్ 4x మైనస్ 9x ఎంత మైనస్ 13x మైనస్ 13x ప్లస్ 12y ప్లస్ 1x ప్లస్ 1x ప్లస్ 17x ఓకే ప్లస్ 18x వస్తుంది. ఓకే చిన్న మిస్టేక్ జరిగింది, మైనస్ 4x మైనస్ 9x అంటే మైనస్ 13x ప్లస్ 17x ప్లస్ 4x లేదు కరెక్టే చూడండి మైనస్ 4x మైనస్ 9x మైనస్ 13x ప్లస్ 17x ఇట్ విల్ గివ్ యూ ప్లస్ 4x. నెక్స్ట్ మైనస్ 6y ప్లస్ 12y అంటే ప్లస్ 6y ప్లస్ 6y ప్లస్ 6y మైనస్ 7y అంటే మైనస్ y చూడండి మైనస్ y, తర్వాత ప్లస్ 3xy అట్లనే తర్వాత కాన్స్టెంట్స్ అన్నిటిని సాల్వ్ చేస్తే మైనస్ 20 ఈక్వల్ టు 0. సో క్యాలిక్యులేషన్ కొంచెం అటు ఇటు అయింది, బట్ మీకు కాన్సెప్ట్ అయితే క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.